ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. లేని మద్యం కేసులో తెగేదాకా లాగితే మొదటికే మోసం వస్తుందని బాబుకు బాగా అర్థమైనట్లుంది. అందుకే ఈ మద్యం కేసుపై నేతలెవరూ మాట్లాడొద్దని ఆదేశించారు. గత ఏడాది సెప్టెంబర్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 8 నెలలు అవుతున్నా ఈ కేసులో ఒక్క ఆధారం కానీ, నగదు ఆస్తులు సీజ్ చేసిన సందర్భం కానీ లేదు. ఇదే విషయాన్ని రాజ్ కేసీరెడ్డి రిమాండ్ సమయంలో ఏసీబీ కోర్టు నిలదీసింది. దర్యాప్తు అధికారుల నుంచి సమాధానం లేదు. ఇప్పటికీ ఈ కేసులో అదే పరిస్థితి. ఇప్పటికే అబాసు పాలైంది చాలు. ఇంకా లాగితే అంతా బెడిసి కొడుతుందని బాబుకు అర్థమైంది కాబట్టే నేతలెవరూ ఆ కేసు గురించి మాట్లాడొద్దని ఆదేశించారు. ఇంతకీ ఎల్లో మీడియా వండుతున్న పసలేని వార్తలనే రిమాండ్ రిపోర్టులుగా తయారు చేస్తున్నారా? అక్రమ అరెస్టులు అయితే చేశారు కానీ ఆధారాలు చూపలేకపోతున్నారా? అందుకే నేతలంతా సైలెంట్గా ఉండాలని బాబు ఆదేశించారా? ఓ అబద్ధాన్ని నిజమని నమ్మించడంలో చంద్రబాబు దిట్ట. ఈ అబద్ధాల పునాదుల మీదే తన రాజకీయ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. అలాంటి వ్యక్తి తానే సృష్టించిన మద్యం స్కామ్ గురించి, జరుగుతున్న అక్రమ అరెస్టుల గురించి మాట్లాడవద్దని నాయకులను ఆదేశించారంటే దీని వెనుక కారణం ఏంటనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా ప్రజలను సులభంగా నమ్మించవచ్చని, తాను నమ్మిన సిద్ధాంతానికి భిన్నంగా ఎవరూ మాట్లాడకండని ఆదేశాలు ఇవ్వడం ఏంటనే చర్చ మొదలైంది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైనప్పటి నుంచి ఈ 8 నెలల కాలంలో అక్రమ కేసులు, అరెస్టులు తప్ప ఒక్క ఆధారాన్ని సేకరించలేకపోవడం, ప్రజల్లో నమ్మకాన్ని కలిగించలేకపోవడం, తెగేదాకా లాగితే మొదటికే మోసమని, మద్యం కేసు బెడిసి కొట్టిందని బాబుకు అర్థమైందా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ కేసును సిఐడి చూసుకుంటుంది. మధ్యలో పార్టీ నేతలు మాట్లాడితే కేసును ప్రభావితం చేసినట్టు అవుతుందని పైకి బాబు చెబుతున్నా లోపల మాత్రం అభాసుపాలు కావడం ఖాయమనే భావన ఆయనలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందుకే ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్లుగా నేతలెవ్వరూ ఈ విషయంపై మాట్లాడొద్దని అంటున్నారు. కానీ ఎల్లో మీడియా మాత్రం రోజుకో అడ్డదిడ్డమైన కథను రాసేస్తోంది. దీన్నే సిఐడి రిమాండ్ రిపోర్టుగా తయారు చేస్తోంది. ఈ అక్రమ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితుల రిమాండ్ రిపోర్టు పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. సెప్టెంబర్ 23, 2024న ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే అక్రమ అరెస్టులు తప్ప ఒక్క ఆధారం ఇప్పటి వరకు చూపలేక చేతులెత్తేశారా లేదా? ఎఫ్ఐఆర్లో గుర్తు తెలియని వ్యక్తులు అవినీతి చేశారని చెప్పి ఇప్పుడు మీకు గుర్తొచ్చిన వారిని అరెస్టు చేస్తున్నారా లేదా? లేని మద్యం స్కామ్లో 8 నెలల్లో అక్రమ కేసులు, అరెస్టులు తప్ప ఒక్క ఆధారము చూపలేక అభాసు పాలయ్యారా లేదా? నిజంగా అవినీతి జరిగి ఉంటే ఇప్పటి వరకు నగదు, ఆస్తులు ఎందుకు సీజ్ చేయలేకపోయారని ఏసీబీ కోర్టు నిలదీసిందా లేదా? బాబు భేతాళ కథ పూర్తిగా బెడిసి కొట్టడంతో తెగేదాకా లాగొద్దని, నేతలెవరూ మాట్లాడొద్దని ఆయనే ఆదేశించారా లేదా? వాసుదేవరెడ్డిని బెదిరించి మీకు కావలసినట్టుగా వాంగ్మూలం నమోదు చేసి ఆ తర్వాత కేంద్ర సర్వీసులకి రిలీవ్ చేశారా లేదా? బేవరేజెస్ కార్పొరేషన్లో కింది స్థాయి ఉద్యోగులను బెదిరించి బలవంతంగా మీకు కావలసిన స్టేట్మెంట్లు తీసుకున్నారా లేదా? రాజ్ కేసిరెడ్డి సంతకం పెట్టకపోయినా అతని వాంగ్మూలమే అంటూ కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారా లేదా? బాబు భేతాళ కథకు తగ్గట్టుగా బాలాజీ గోవిందప్పతో బలవంతంగా సంతకాలు చేయించారా లేదా? అభూత కల్పనలతో ఎల్లో మీడియా రోజు రాస్తున్న కథనాలనే రిమాండ్ రిపోర్టులుగా తయారు చేస్తున్నారా లేదా?